ఫస్ట్ ప్రథమంగా వచ్చి మా వార్డులోనే బాబు జగజీవన్ నగర్లో రోడ్డుకు నాంది పలికారు. అలాగే వాటన్నింటినీ అధిరోహిస్తూ నా వార్డులో మొన్న ఏడు ఇష్యూస్ ఉంటే నేను అన్నకు పెట్టాను. వాటిలో 2 ఇష్యూస్ సాల్వ్ అయ్యాయి, ఇంకా 5 ప్రాబ్లంగా ఉన్నాయి. అన్న మీరు నాకు వార్డులో ఒక రోడ్ ఇస్తామని మాట ఇచ్చారన్న, అది ఇంకా ప్రాసెస్ జరుగుతుంది, అది కావాలన్నా. రేపు ఎలక్షన్స్కి అంతా ముందుకంతా రోడ్డు ఒకటి కావాలి, అట్లాగే ఫెన్సింగ్ కూడా పెండింగ్ ఉందన్న, అది మీరు చెప్తేనే అవుతుందని అంటున్నారు. అది స్మాల్ రిక్వెస్ట్ అన్న, మరొకసారి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఇంకొకటి, ఉగాది పండగ అందరూ లాస్ట్ గవర్నమెంట్ అంతా మనకు చేదును ఒకటే చూపించింది. ఈసారి ఉగాది పండగ చంద్రబాబు నాయుడు గారు, టీజీ భరత్ గారు మనకి తీపినిస్తూ మనను ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఈ ఉగాది పండుగతో పాటు రంజాన్ కూడా వెంటనే రావడం వల్ల కర్నూలు మొత్తం భరతన్న గారి సహాయ సహకారాలతో పండగ వాతావరణం నెలకొని ఈరోజు అందరు పండగ చేసుకొని హ్యాపీగా వచ్చారు. ఇలాగే ముందుకు మనం ఇంకా నెక్స్ట్ 29లో కూడా ఇదే గవర్నమెంట్ కొనసాగుతుందనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, ఈ అవకాశం ఇచ్చినందుకు.